నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు పండుగలు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకల బ్రోచర్లను ఆవిష్కరించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారిని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ. భీమవరం ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి శ్రీనివాసరావు. వినియోగదారుల ఉద్యమ నాయకుడు ఎంఏ అన్సారీ మృతి, పలువురు సంతాపం. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పండుగలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ నెల 30వ తేదీన భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్ను మంగళవారం ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావి తరాలకు తెలియజేస్తూ గత 40 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉగాది వేడుకల కమిటీ అధ్యక్షులు కాంతటి వెంకటరాజు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో విశేష సేవలందిస్తున్న వారికి ఉగాది పురస్కారాలను అందజేస్తున్నామని తెలియజేశారు. తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు జరుపుకుంటున్నాం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు భీమేశ్వరం గుడి వారి ప్రాంగణంలో ఎంతో వైభవంగా జరుపుకోవటం జరుగుతుంది. దీనికి ఈ ఉగాది పురస్కారాలు వివిధ సేవల్లో వారి నైపుణ్యత చూపిన వారందరికీ కూడా సర్టిఫికేట్లు ఇచ్చి వారిని సత్కరించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక రంగసాయి గారు, అందరూ పెద్దలందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా ఆ రోజు వచ్చి ఉగాది పండుగ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. విశ్వవసు నామ ఉగాది పురస్కార కార్యక్రమాన్ని భీమేశ్వర దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా గత 40 సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా అదే వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనుకుంటూ భీమవరం గౌరవ శాసనసభ్యులైనటువంటి అంజుబాబు గారిని, అలాగే కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీనివాసవర్మ గారిని, అధికార అనధికార ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఆ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ ఉగాది ఉత్సవాల్లో కార్యక్రమాలను బ్రోచర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి సేవాభావం కలిగినటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారిని సెలెక్ట్ చేసి చక్కటి సర్వీస్ చేసే వారందరికీ కూడా విజ్ఞాన వేదిక తరపునే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది భీమేశ్వర స్వామివారి సన్నిధిలో. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్పంచుకుని సేవ చేయాలని, అదేవిధంగా ఈ ఉగాది నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటూ మరి 38 సంవత్సరాలుగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను భీమవరం పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యం నిర్వహిస్తూ వస్తున్నాం. అందరి సహకారంతో జాతి, కుల, మత, రాజకీయ రహితంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఇంకా ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తే మాతో పాటే నిర్వహించిన సంఘటనలు అందరికీ తెలుసు. మేము కంతేటి వెంకటరాజు గారు మేమంతా కలిసి చేసినప్పుడు మరి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సుబ్రహ్మణ్యం గారు మరి ఈ కార్యక్రమం దాంతో అంతా కలిపారు. మరి ఈ సంవత్సరం కూడా శ్రీ భీమేశ్వర స్వామి గుడిలో రేపు 30వ తారీఖున వేడుకలు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాం. మరి 45 మంది 50 మందికి అవార్డులు అందిస్తున్నాం. పెద్దలందరికీ సత్కారం నిర్వహిస్తున్నాం. మరి ఇప్పుడు ఇవాళ గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయ శాసనసభ్యులు పిఏసీ చైర్మన్ గారి చేత ఈ బ్రోచర్స్ మేము ఆవిష్కరించుకున్నాం. మరి శుభప్రదంగా ఈ కార్యక్రమం జరగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఆ ఉగాది ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ ఎప్పటి నుంచో అమ్మవారిని దర్శించుకోవడానికి రావాలని అనుకుంటున్నానని, అది ఇన్నాళ్లకు నెరవేరిందని అన్నారు. ఆయన వెంట భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ కంతటి వెంకటరాజు ఉన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నది మా వాళ్ళమ్మ తల్లిని ఒకసారి దర్శించుకోవాలని, అది ఎన్నాళ్ళు కుదిరింది. థ్యాంక్ యూ. భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయంలో ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు సహకరించాలని అన్నారు. తన వంతు సిబ్బంది సహకారంతో శక్తి వంచన లేకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా నా నమస్కారములు. నేను ఈరోజు ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు స్వీకరించాను. మన భీమవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకనగా భీమవరం పట్టణం ఈ మధ్యన డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది. అదేవిధంగా మనకి జీవన ప్రమాణం పెరిగి ప్రతి ఒక్కరు కూడా 2 వీలరు 4 వీలరు కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన పట్టణం అంతా కూడా కాలువలు, రైల్వే ట్రాకు విస్తరించి ఉన్నాయి కాబట్టి మన ట్రాఫిక్ అంతా కూడా ఒక చోట నుంచే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ తిరిగినా సరే ఏదో ఒక నేరో వే నుంచి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ బ్రిడ్జిలు కూడా కొంచెం నేరగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. అయినా సరే కంపల్సరీగా మా శక్తిలో మీ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రిస్తాము. అదేవిధంగా వర్తకులు రోడ్ల మీద ఈ సరుకులు అవి పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పి కంపల్సరీగా అదన్నీ కూడా లోపల పెట్టించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కాకుండా చూస్తాము. అదేవిధంగా ప్రజలు మాకు సహకరించవలసిన విషయాలు, ట్రాఫిక్ హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. హెల్మెట్ ఎందుకు ధరించమని అడుగుతున్నామంటే కంపల్సరీగా మనకి కంట్లో ఏం పడకుండా ఉంటాయి. రెండోది కంపల్సరీగా యాక్సిడెంట్ అనేది సడన్గా జరుగుతుంది. ఆ టైంకి హెల్మెట్ ఉంటే అటు తల మీద కంపల్సరీగా సేవ్ అవుతారు. కాబట్టి యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగితే ఎవరికి తెలియదు కాబట్టి అది కంపల్సరీగా మేము కూడా అడుగుతున్నాం కాబట్టి ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. రెండవది కంటి చూపు లైటింగ్ నుంచి తప్పించుకోవచ్చు. మూడోది ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి అది కూడా చాలా తక్కువ కాస్ట్. హెల్మెట్ అంటే జస్ట్ ధరించడమే ఈజీ, కష్టంగా ఉంటుంది కాబట్టి అది ఒక్కటి కూడా మీరు అందరూ మాకు సహకరిస్తారని. హెల్మెట్ ధరిస్తే ఆ టయానికి యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజరీ అయినా సరే సేవ్ అవుతారు. అది మీ కుటుంబానికి చాలా ఉపయోగకరము. అదేవిధంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో బళ్ళు ఇవ్వద్దు. అదేవిధంగా కార్లు కానీ బళ్ళు కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. ఇంతసేపు స్పీడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎలా తోలుతున్నారో ఏంటో వాళ్ళకి కూడా తెలియకుండా అంత స్పీడ్ అవుతుంటారు. కాబట్టి మీరు మైనర్స్కి ఇచ్చి వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే మళ్ళీ మీరే బాధపడతారు. కాబట్టి అదేవిధంగా ఎదరోళ్ళు కూడా చాలా ఇబ్బంది. వాళ్ళకి ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి భయం ఒకటి ఉంటుంది. తర్వాత వాళ్ళకి అప్పటికే లైసెన్స్ ఉండదు కాబట్టి లైసెన్స్ లేకపోతే పట్టుకుంటారు కాబట్టి ఆ సందులు అంట అట్లాంటివి తిరుగుతూ ఇబ్బంది పడతారు. అందుకని తప్పదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ ఇస్తే తల్లిదండ్రుల మీద మైనర్స్ మీద కూడా కేసులు పెడతాము. వాళ్ళ కెరీర్కే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్కి ఇవ్వద్దు. అంటే వాళ్ళకి ప్రాణహాని తర్వాత యాక్సిడెంట్లు అన్నీ కూడా మన పిల్లలు మనకి సేఫ్గా ఉంటారు. చాలామంది చూస్తుంటారు పిల్లలకు బండి ఇచ్చేసారని కామెంట్ చేస్తుంటాం కాబట్టి ఆ కామెంట్ మనం ఎదుటి కామెంట్ చేయడం కదా మనం కూడా పాటిస్తే మంచిది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కంపల్సరీగా గట్టిగా చేస్తాం. ఎందుకంటే డ్రంక్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సరిగా పనిచేయని కారణంగా ఆ వెహికల్ కంట్రోల్ తప్పుతుంది. ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే పడిపోతాడు. కాబట్టి ఎట్టి బస్సులో డ్రంక్ చేసి వెహికల్ నడిపితే వాడిని కోర్టులో పెడతాం. కోర్టులో పెడితే వాడు పెద్ద శిక్ష చేసినట్టు జైలు శిక్ష వేయచ్చు, లేకపోతే ఫైన్ వేయచ్చు. ఫైన్ కూడా 10,000 ఆ ఫైన్ ఉన్నాయి. కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎట్టి బస్సులో డ్రింక్ చేసి వెహికల్ నడపొద్దు. ఆ విధంగా కూడా మాకు సహకరించాలి. రెండోది లైసెన్స్ అందరూ తీసుకోవాలి.
లైసెన్స్లు అందరూ తీసుకోవడం లేదంటే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మనకి కంపల్సరీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే లైసెన్స్ అడుగుతారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి లైఫ్లో ఒకసారి తీసుకుంటే లైసెన్స్ మ్యాక్సిమం 20-30 సంవత్సరాలు పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా వర్తకులు మీరు పబ్లిక్ మాకు సహకరిస్తే మీ ట్రాఫిక్ ఎలా రెగ్యులేట్ చేయాలి చక్కగా చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఎంఏ అన్సారీ మృతి తీరని లోటని భీమవరం వినియోగదారుల పరిరక్షణ సమితి అధ్యక్ష కార్యదర్శులు ఉన్నమట్ల కరుణాకర్రావు, ఏ కృష్ణమోహన్లు అన్నారు. అన్సారీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. గత 30 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు చేపట్టి వినియోగదారుల సమస్యలను పరిష్కరించిన గొప్ప నాయకుడని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డాక్టర్ నరసింహారాజు, డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, కోశాధికారి పిబి పెద్దిరాజు, బంటుమిల్లి కృష్ణ, పి విక్టర్ దేవరాజు, డాక్టర్ రామరాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అనేక సమస్యలు పరిష్కరించారు, అనేక సంస్థల్లో పనిచేశారు. మరి ముఖ్యంగా వినియోగదారుల ఉద్యమానికి నడుం కట్టుకున్నారు. ఆయన గవర్నమెంట్ చేత అనేక పనులు చేయించారు. అంతేకాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిని బయటికి తీసి వాటిని సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాదు ఎంతోమందిని వినియోగదారులకు చైతన్యం కలిగించినటువంటి మహనీయుడు ఆయన లేకపోవడం భీమవరానికి చాలా లోటు. ఈ సందర్భంగా వినియోగదారుల పరిరక్షణ సమితిలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంతాప సభలో మేము ఆయన నివాళులు అర్పిస్తున్నాము. ఎంఏ అన్సారీ గారు పట్టణానికి ఒక మంచి వినియోగదారుల సంఘానికి ఆయన ఎంతో కృషి చేశారు. దాదాపు ఆయనతో 20 సంవత్సరాల పాటు వినియోగదారుల ఫోరం తరఫున అనేక కార్యక్రమాలు చేశాము. అందులో అతి ముఖ్యమైనవి నేటికి అలా గుర్తుండిపోయేవి పద్మాలయ టాకీస్ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీని ఎంతో దుర్గంధంగా ఉండి స్థానికులు చాలా ఇబ్బంది పడేటువంటి ఆ తరుణంలో ఆ యొక్క డ్రైనేజీని పూర్తిగా ప్రత్యేక గ్రాంట్ తెప్పించి ప్రభుత్వం నుంచి దాన్ని కవర్ చేసి అందంగా తయారు చేసే దానిలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. వినియోగదారుల తరఫున ఆ కార్యక్రమం చేపట్టాము. అలాగే రెస్ట్ హౌస్ రోడ్లో చేపల బజారు కోసము మత్స్యశాఖ వారితో మేము ఏలూరు వెళ్ళి అక్కడ వాళ్ళతోనేమో ప్రాజెక్ట్ డిజైన్ చేయించి మత్స్యకారులు అక్కడ మార్కెట్ యార్డు చాలా వరస్ట్గా ఉండేది. రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్నటువంటి ఆ యొక్క మార్కెట్ దాన్ని ఆధునీకరించడానికి కూడా మేము బిల్డింగ్కి గ్రాంట్ తెప్పించి ఏర్పాటు వినియోగదారుల ఫోరం తరఫున చేస్తాం. ఆ రెండు కూడా గొప్ప విలువైనటువంటి ప్రాజెక్టులుగా మేము అభివర్ణిస్తున్నాము. ఆయన లేని లోటు వినియోగదారులకి భీమవరానికి ఎంతో నష్టం జరిగింది. మా మిత్రులందరికీ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అన్సారీకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి తెలియదు. రియల్గా ఐ వాజ్ షాక్డ్ టు హియర్ ది సాడ్ అండ్ సడన్ డిమైజ్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎంఏ అన్సారీ గారు. నాకు అన్సారీ గారికి సుమారు 35 సంవత్సరాల నుంచి అసోసియేషను. ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఫోన్ చేసి ఆ కార్యక్రమాలకి మీరు ఉండాలి, నాకే కాదు అందరికీ కూడా అదే పద్ధతుల్లో అందరినీ ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఆయన నిర్వహించే నైజమైంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయనలో ఉన్న మూర్తిపించిన విషయాలు షడైతే ఎత్తర తిష్టంతే అన్నారు. సాహసం, సద్బుద్ధి, శక్తి, పరాక్రమం కూడా ఆయనలో మూర్తిపించి ఉన్నాయి. అని ఏ కార్యక్రమం తలపెట్టినా కలెక్టర్ అవనివ్వండి, డిప్యూటీ కలెక్టర్ అవనివ్వండి, ఒక సమస్య ఉంటే బెదురు లేకుండా మీరు ఇది 24 గంటల్లో పూర్తవ్వాలి, లేకపోతే మేము ప్రొసీడ్ అవుతాం, మినిస్టర్ లెవెల్కి వెళ్తాం అని నిర్మోహమాటంగా చెప్పే ఒక విశిష్ట వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే అన్సారీ గారు అంటే పర్యాయ పదం నా దృష్టిలోనే కాదు, భీమవరం పట్టణంలో కన్సూమర్ అసోసియేషన్ వినియోగదారుల పరిరక్షణ సమితి అంటే అన్సారీ గారే. చివరికి ఇంకో విషయం ఏంటంటే 2015లో రాష్ట్ర స్థాయిలో అన్సారీ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అండర్ ది బ్యానర్ కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. దానికి మినిస్టర్ గారు కూడా మన పరిటాల సునీత
షీ వాజ్ చీఫ్ గెస్ట్ ఆ మీటింగ్. ఈయన చేసిన కార్యక్రమాలు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితేనే, రాష్ట్ర స్థాయిలో అయితేనే చేసిన కార్యక్రమాలంతా కూడా చూసి 15-20 నిమిషాలు మినిస్టర్ గారు అన్సారీ గారిని అప్రిషియేట్ చేసి, మీరు ఈ విధంగా ప్రొసీడ్ అవ్వండి, మా గవర్నమెంట్ నుంచి పూర్తిగా సహాయ సహకారాలు ఉంటాయి అని హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి విశిష్ట వ్యక్తికి శాంతి కలగాలని నేను ప్రకండ శుద్ధిగా నేను పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మానవ సేవే మాధవ సేవని, తోటివారికి సహాయం చేయడం భగవత్ సేవతో సమానమని ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో అల్లం రమేష్, వాణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 25 దేవాలయాల పురోహితులకు 25 కేజీల చొప్పున బియ్యాన్ని కృష్ణవంశీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సమాజ సేవ చేయడం నైతిక బాధ్యతని అన్నారు. మందిర అధ్యక్షులు కందెటి వెంకటరాజు మాట్లాడుతూ, పట్టణానికి చెందిన అల్లం రమేష్ దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కుక్కల బాల, సరిపిడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, శ్రీనివాసాచార్యులు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణి, అల్లు వనజాక్షి, నరహరిశెట్టి రూపవాణి, కాపు వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒక వ్యక్తికి ఇటువంటి స్నేహితులు ఇంతమంది ఏదో చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఎంతో అభిమానంగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా మెచ్చుకుంటున్నామని అర్థం. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్నటువంటి రమేష్ గారి దంపతులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనందరి తరఫున కోరుకుంటూ వారి యొక్క 25వ వార్షికోత్సవం మ్యారేజ్ వార్షికోత్సవం ఇవాళ జరుపుకుంటూ ఇంతమంది బ్రాహ్మణులకు బియ్యం బస్తాలను పంచిపెడుతూ అలాగే సాయంత్రం కళ్యాణాన్ని చేస్తూ అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి రమేష్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మరి మా అల్లం రమేష్ వాణి దంపతులు 25 సంవత్సరాల వార్షికోత్సవం. రంగసాయి గారు అన్నీ సవివరంగా చక్కగా పెద్ద ఆయనగా అన్నీ కూడా గుణగణాలన్నీ ఆయన చెప్పేయటం జరిగింది. మరి నేనేంటంటే స్వామివారి ఆశీస్సులతోటి మరి ఇంకా 100 ఏళ్ళు ఉత్సవం కూడా ఈ దేవాలయంలో చేసుకోవాలన్నారు కదా, దానికి తదాస్తు అని చెప్పి మీరందరూ కూడా బ్రాహ్మణులు అర్చకులందరూ తదాస్తనాలని వారు చేసే కార్యక్రమాలన్నింటినీ ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి మహిళలు మన భార్యాభర్తలు మన దాన ధర్మాలు చేసుకుంటూ పోతాం, వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అని. ఆడవాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లేకపోతే మనం కూడా ఏమీ చేయలేము. అల్లం రమేష్ గారికి మరియు వాణి గారికి వివాహ శుభాకాంక్షలు. వీళ్ళు ప్రతిదీ కూడా చాలా పెద్దగా చేస్తారు, చిన్నగా మొదలు పెడతారు. ఏమంటే ఇది ఇంకేలా ఇలా చేస్తారు అంటారు, వెనకాల మళ్ళీ రమేష్ గారు వచ్చి అలా కాదు వాణి ఇంకా ఎక్కువ చెయ్యి అంటారు. లేదు అంటే రమేష్ గారు చేస్తానంటే వాణి గారు అలా కాదు ఇంకా భారీగా చేస్తారు. అలా ఏంటంటే ఇద్దరు పోటాపోటీగా సేవా కార్యక్రమాల్లో
వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అలా భార్యాభర్తలు ఎప్పుడు కూడా పాలు నీళ్ళ కలిసి ఉంటూ ఆ సంసారాన్ని అభివృద్ధి చెందుతూ చుట్టుపక్కల వారు అందరికీ ఉపయోగపడడం అన్నది వాళ్ళ యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.